హాయ్ అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే నేనంతకుముందు ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే తను పైన మొక్కల్ని పెంచింది బావుందన్నాను కదా! ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్‌ట్రా మొక్కలనైతే యాడ్ చేసిందండి. చాలా బాగున్నాయి. ఎక్కువగా ఉన్నాయన్నమాట. గులాబీలో కానీ, ఫ్రూట్స్‌లో కానీ, మందారంలో కానీ, ఇంకా లోటస్ టబ్బులు గూడా ఉన్నాయి. అవి గూడా చూపిస్తాను నేను మీకు. నేనేమో మీకు లాస్ట్ టైము ఈ లైన్‌లో ఉన్న మొక్కలన్నీ చూయించాను కదండీ! దీంట్లోనే ఇంకొన్ని ఎక్స్‌ట్రా యాడ్ చేసింది. అవి కూడా చూద్దాం ఇప్పుడు. మంచి ఫ్లవరింగ్ టైంలో ఉన్నాయండి. ఇదేమో బ్రహ్మకమలం అనమాట. యాక్చువల్‌గా ఇది నా దగ్గర లేదు. ఒక లీఫ్ తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఫ్రూట్ మొక్కలు కూడా తీసుకొచ్చిందన్నాను కదా! అవి చూపిస్తాను. ఇవి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఒక రెండో ఏమో తెచ్చుకున్నట్టుంది. ఇవి ఒక 3, 4 ఫ్రూట్స్ అలా ఇచ్చిందండి. అంటే అవి వచ్చినప్పుడు నాకు ఫోటోస్, వీడియోస్ అలా సెండ్ చేసేదనమాట. ఇలా తెచ్చుకున్న వాటికి త్వరగానే ఫ్రూట్స్ వచ్చాయా అని చెప్పేసి. ఇదేమో స్టార్ ఫ్లవర్స్ అండి. అదే మన ఇంటి దగ్గర నేను ఈవినింగ్ టైంలో నేను దీపాలకి పెడతాను కదా! అదొక ప్లాంట్ ఉంటే దీనికిచ్చాను. పాపం దీనికి కింద వేసుకోవడానికి ప్లేస్ లేక ఇది కూడా పైనే వేసేసిందండి. మల్లెపూలు కూడా ఒక 2, 3 మొగ్గలు అలా వచ్చాయి. ఇవేమో హైబ్రిడ్ కనకాంబరం అనమాట. ఇంకా ఇది పుదీనా. ఇది చూసారా? ఇది లాస్ట్ టైమ్ నేను చూసినప్పుడు మామూలుగా ఏంటంటే ఖర్జూరం ఆకుల్లా ఉన్నాయి అని చెప్పి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది మంచి ఫ్లవరింగ్ టైమ్ అనుకుంటండి ఇది దీనికి. అసలు చాలా బావుందండి. నేను వెళ్ళేటప్పుడు ఇది నాకొకటి ఇస్తాను అంది. ఫ్రూట్స్ అన్నాను కదా! దాంట్లో జామ ఒక 2 రకాలు తెచ్చిపెట్టిందండి. మరి తైవాన్ అనుకుంటా ఇది. ఇదొకటి అండ్ ఆ పక్కనొకటి. ఏంటో బ్లాక్‌గా అలా అయ్యేసరికి నేను ఇంకది చూయించలేదండి. కొంచెం అన్‌హెల్తీలా ఉంది. సపోటా 2 టైప్స్ ఉన్నాయి. ఇదేమో టేబుల్ నిమ్మ అండి. స్వీట్ లెమన్ అనమాట. దీనికైతే భలే సైజులో ఉన్నాయన్నమాట. ఇంకా టైం ఉందనుకుంటా. ఇదేమో నందివర్ధనం అండి. పెద్ద నందివర్ధనం అంటారు కదా! ఆ ఫ్లవర్సు. ఇంకా దాని పక్కనేమో అవి చిన్నవి. ఇవండి మొక్కలైతేను. ఇంకా ఆ పక్కనున్న టబ్‌లన్నీ రోజెస్ అనమాట. నాకు బాగా స్పెషల్‌గా నచ్చింది ఏంటంటే ఈ రోజండి. అసలు చాలా బావుంది. నేను ఫస్ట్ వచ్చి చూసాను. ఒక 2 పువ్వులో ఏమో కోసి పెట్టేసుకున్నానండి. అంత బావున్నాయి. అండ్ ఇదేమో వైట్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్‌లో ఉంది. ఇంకొకటేమో రెడ్ అండ్ వైట్ ఇగోండి ఇది. భలే ఉన్నాయండి అసలు. ఇంకొన్ని ఫ్లవరింగ్ లేవు కదా! ఇంకేమి చూపించినా అర్థం కావని చెప్పేసి అటువైపున మీకు చూయించలేదు. ఇంకా లోటస్ సారు, వాటర్ లిల్లీ టబ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను మీకు. ఇది టబ్ అనుకుంటా. ఇదేమో ఎడీనియం అండి. నా దగ్గర యాక్చువల్‌గా పింక్ ఆర్ వైట్ ఉంది. ఇది లేదు. దీని దగ్గర ఎడీనియం సీడ్స్ అంట. నాకు అప్పటిదాకా తెలీదండి. ఏంటో కాయల్లా కాస్తున్నాయి అని చెప్పేసి నేను వదిలేసేదాన్ని. అలా సీడ్స్ వల్ల గ్రోత్ అయిన మొక్కలవి. ఇంకా ఇవేమో వాటర్ లిల్లీ అండి. వాటర్ లిల్లీ దీని దగ్గర ఇంగోండి పింక్ ఒకటుంది. ఆల్రెడీ ఇది ఫ్లవరింగ్ టైమ్ దగ్గరకొచ్చినట్టుంది. ఒకటి మొగ్గలా ఉందండి. ఒకటి పింక్, బ్లూ అండ్ వైట్ ఈ 3 టైప్స్ ఉన్నాయండి. రోజెస్‌లోనేమో ఇదొకటి మంచి హెల్తీగా ఉందండి. ఇది కలర్ నాకు తెలీదు. ఆ పక్కనేమో యెల్లో ఉంది. ఇక్కడ ఈ కాడనేమో తను పెంచుకుంటుందండి. పప్పులో కానీ, పచ్చడి కానీ చేస్తదంట. భలే పెంచుకుంటుందండి. నేనిది వీడియో చేసేలోపు తను వాటరింగ్ చేసిందనమాట. వాటరింగ్‌కి ముందు కన్నా వాటరింగ్ చేసిన తర్వాత భలే ఫ్రెష్‌గా అనిపించాయండి నాకు మొక్కలు. అందుకని మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. అసలు అంత ఇంట్రెస్ట్‌తో చాలా చాలా కాస్ట్ పెట్టి కడియం నుంచి తెచ్చేసుకుంటదండి వెళ్ళి. చాలా ఇంట్రెస్ట్‌గా పెంచుతదనమాట. వెజిటబుల్స్ కానీ, ఇలా ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ మంచి వెరైటీస్‌లో తెచ్చుకుంటదండి. కొనడమే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చేస్తాం కదా! అలాంటివి కూడా ఒక 3, 4 ఇది అదేనండి. అలా తెచ్చాను. కొనుక్కున్న వాటికన్నా ఇలాంటివి బాగా గ్రోతింగ్ ఉంటున్నాయే అని చెప్పి కాసేపు నవ్వుకున్నాము. కింద కొంచెం సందుంటుందండి తనకి. ఆ సందులో తను వేసుకున్న మొక్కలు గానీ, సందు పైన కొంచెం అరుగులా ఉంటుందనమాట. దాని మీద కూడా ఇలా టబ్బులు పెట్టేసుకుందండి. నేను చూయించాను కదా! కొన్ని మొక్కలు తీసుకుంటానండి. ఆ కవరేమో అదండి. అండ్ దాంతో పాటు బ్రహ్మకమలం కింద తను కొంచెం గ్రోత్ అయిందే ఉంది. నాకదిచ్చేసింది. ఇదేమో కాడమల్లి. చిన్న కాడమల్లి అండి. ఆ సైడంతా రైన్ లిల్లీస్ అంటారు కదా! 3, 4 వెరైటీస్ ఉంటే అందులో నా దగ్గర లేని వెరైటీస్ నేను తెచ్చుకున్నాను. ఇవి కూడా వాళ్ళు మామూలు తినేసిన తర్వాత సీడ్స్ ఉంటాయి కదా! అలా విసిరిందండి రావాలని చెప్పే భలే వచ్చాయి. ఏదైనా మనం ఇష్టంగా అండ్ ఇంట్రెస్ట్‌గా చేస్తే దాని రిజల్ట్ అనేది మనం హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. లెవెండర్‌లోనే
ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇందిట్లో నాకొక కాడ పీకిచ్చిందనమాట. వెయ్యవే ఏదో ఒక కలరు చూద్దామని చెప్పి. అదొకటి కూడా తెచ్చుకున్నాను నేను. నాకు ఈ లెవెండర్ అయితే చాలా నచ్చిందండి. గ్లోరీస్ అంటారు కదండీ! అవి నాకసలు భలే నచ్చుతాయి. ఈసారి వెళ్ళినప్పుడు అసలు ఖచ్చితంగా ఒకటి తెచ్చుకోవాల్సిందేనండి. సో, నాకింకా టైం లేదు. లేకపోతే అసలు భలే ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాయొచ్చనమాట. సో, టైం లేనందువలన ఇంత స్పీడ్‌గా చూపిచ్చేసానండి. ఇక డిసెంబరాలేమో ఒక 2 కలర్స్ అండి. అంతే కాదు సంపంగిలో ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా! ఇంకా టైం లేదని చెప్పేసి సో, త్వరగా నేను ఈ చిన్న వీడియో తీసేసి బయలుదేరిపోయానండి. ఏంటంటే నాకిది ఒక మినీ గార్డెన్‌లా అనిపించి, నచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు చాలా ఉన్నాయి అని చెప్పి ఈ వీడియో పెట్టానండి. వీడియో అంతా చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ. అంతేకాదు వీడియోలో మీకు ఏ ప్లాంట్ నచ్చిందనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.